అని చెప్పడం, అప్పట్లో యువతకే ప్రాధాన్యత ఇవ్వడం. ఈ టీం అందరూ కూడా ఆయన టీం అన్నట్టుగా. అంటే ఆయన మార్క్ ఉందా? బాబు గారి మార్క్ ఉందా? లోకేష్ సూచనల మేరకు బాబు గారి మార్క్ అనుకుంటున్నాం. బాబు పార్టీని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాలనుకుంటాడు కానీ చెడగొట్టుకోవాలనుకోరు కదా. అందులో లోకేష్ చెప్పొచ్చినటువంటి మాటకి ఆయన కూడా ఆనాడు హామీ ఇచ్చారు కదా. యువగళ ముగింపు సభ జరిగినప్పుడు ఉత్తరాంధ్రలో జరిగింది కదా. ఆ రోజు చెప్పారు కదా, యువతకే మా ప్రాధాన్యం ఉంటుంది ఈ దఫా అన్నటువంటిది. భవిష్యత్తు మీదే, తీసుకొచ్చే బాధ్యత నాది. ఒకటి ఉద్యోగోపాధి అవకాశాలే కాకుండా రాజకీయంగా కూడా నేను తగినటువంటి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు కదా. అదే కనబడుతుంది. అంటే లోకేష్ది ఏ హామీ అయితే ఇచ్చారో చంద్రబాబు అది ఆచరణలో పెట్టారు. అంటే లోకేష్ శకం మొదలు కాబోతుందని సంకేతం ఈ కూర్పు చూస్తా ఉంటే. డౌట్. ఎందుకంటే వీళ్ళు మంత్రివర్గంలో కూడా మూడో వ్యక్తి కిందనే తీసుకొచ్చారు కదా. ఫస్ట్ ప్రయారిటీ చంద్రబాబు గారు, మూడు లోకేష్. తద్వారా ప్రయారిటీ మా తర్వాత వారసుడు, పార్టీ వారసుడు, ప్రభుత్వ వారసుడు. ఆయన ఫార్ములాని అమలు చేస్తున్నాం అన్నటువంటిది మంత్రివర్గ కూర్పులో ఉంది. అది స్పష్టంగా కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం 2.5 ఏళ్ళని ముందే ప్రకటించేశారు. ఇప్పుడు అలాంటి ప్రకటన అయితే ఏమీ చేయలేదు. ఇది కంప్లీట్గా 5 ఏళ్ళు ఉండే క్యాబినెట్ అని అనుకోవాలా? దీంట్లో కన్నా మార్పులు చేసే ఆలోచన ఉంటుంది అంతే. ఇంకేమైనా ఉండుంటే ముందే చెప్పుండేవాళ్ళు కదా మాక్సిమం. ఎందుకంటే అప్పుడు కూడా ఎక్కువ మంది 151 అప్పుడు. ఇప్పుడు మొత్తం కూటమి చూసుకుంటే 164. అలా ఆ లెక్క చూసుకున్నా మళ్ళీ ఇంకా అవకాశాలు అన్న వచ్చే ఛాన్స్ ఉంటుందా అని. ఇది ముందు చెప్పిన దగ్గర నుంచి అసంతృప్తి ఇచ్చింది. వచ్చిన వాళ్ళకేమో దిగిపోతామని భయం.